హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టెర్రస్ గార్డెన్ నుండి కోసుకొచ్చిన ఇది హార్వెస్టింగ్ చేశానండి. ఇది డ్రాగన్ ఫ్రూట్, లాంగ్ బీన్స్, స్టార్ ఫ్రూట్, చింత చిగురు అనమాట, పాలకూర. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను. పైన నుంచి కోసుకొచ్చాను కదా మొన్న. చింత చిగురు ఇంత కొద్దిగా అయింది, అందుకే కొద్దిగా చేస్తున్నాను. పప్పులు వేసానండి. ఇది టెర్రస్ గార్డెన్ పండింది. ఇప్పుడు తాళింపు పెడుతున్నాను. ఇది వేపుడుకి వచ్చి నంచుకోవడానికి ఆకాకరకాయలు అంటారండి. ఇది బాగా కొయ్యాలి. ఇప్పుడు ముక్కలు చేయాలి. ముక్కలు చేసి తర్వాత వేయించాలన్నమాట, వేపుడు చేయాలి. ఇది ఆకాకరకాయలు అంటారు. ఇది కొద్దిగా చేదు తక్కువ అంటాను. విత్తనాలు మాత్రం పొట్ట నిండుకుంటాయండి. ఇవి ఆకాకరకాయలని కాకరకాయ ఫ్యామిలీకి చెందింది అనుకుంటాను. కాకపోతే చేదు ఉండదు, అంత చేదు ఉండదు, బాగుంటుందండి. కొంచెం రేట్ ఎక్కువ. చేస్తున్నాను, నేను వేపుడు చేస్తున్నాను. ఇదిగోండి చింత చిగురు పప్పు. మనకి ఇలా ఇళ్ళల్లోనే పెంచుకుంటే చింత చెట్లు చిన్న చిన్నవి పెద్ద పెద్ద వృక్షాల్లాగా పెంచాల్సిన అవసరం లేదండి. చిన్నగాన్ని పెంచుకొని మనం చేసుకోవచ్చు. ఇళ్ళల్లో టబ్బులో పెట్టుకొని ఒక 5-6 మొక్కలు పెట్టుకుంటే అప్పుడప్పుడు మనము చింత ఆకులంతా కోసి కట్ చేస్తుంటే, ప్రూనింగ్ చేస్తుంటే మనకి చింత చిగురు వస్తూ ఉంటుందండి. అన్ సీజన్లో కూడా మనకి చింత చిగురు వస్తుంది అన్నమాట. ఇది తాళింపు పెట్టేస్తున్నాను. పప్పులో వేసేసాను కదా. ఇది చింత చిగురు పప్పు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఆకాకరకాయలు ఇవన్నీ కట్ చేసి అండి. ఆకాకరకాయలు నేను కొద్దిగా బాయిల్ చేసుకున్నాను. ఇది విత్తనాలు ఎక్కువగా ఉంటుందండి. చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో. లోపలైతే ఇన్ని విత్తనాలు మనం తినలేము. ఇది పంటికి పట్టని తగులుతూనే ఉంటుంది. అందుకని కొద్దిగా బాయిల్ చేసి ఇలా ఇలా అది మొత్తం లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేస్తున్నానండి నేను. ఇది ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను నేను. ఎలా వస్తుందో ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడండి ముందు వెనకాల ఇలా తీసేసి విత్తనాలన్నీ తీసేసి ఇలా తీసి పెట్టేసుకుంటున్నానండి నేను. విత్తనాలు కొద్దిగా ఒక 5 నిమిషాలు బాయిల్ చేస్తేనే మెత్తబడిపోయినాయి. లోపల విత్తనాలు చూడండి ఎన్ని పొట్ట నిండుకుంటాయి. ఇప్పుడు తాళింపు వేసుకుంటున్నాను. చూడండి ఇది వేపుడుకు కొద్దిగా ఆవుల జీలకర్ర వేసేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అంతా కోసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని తాళింపు వేసేద్దాము. ఇది కూడా వేసుకుంటున్నానండి. ఇది 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి అవి 1/2 కిలో ఉండేది. కరివేపాకు, ఇంకా బాగా వేయించుకునేవి కొద్దిగా వేగాలండి. ఇది చూడండి వేగిపోయింది. ఇప్పుడు ఇది లోపలంతా విత్తనాలు తీసేసాను కదా, ఇవంతా తీసి పెట్టుకుంటున్నాను. చూడండి ఇవి వేసేస్తున్నాను. ఇది వేయిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నేను చేయడం ఇలా. లేకపోతే ఎప్పుడు పచ్చిగా తరిగి చేస్తానండి. దానికి అంత రుచించలేదు, నాకు బాగా అనిపించింది. అందుకని ఇలా చేసి చూస్తున్నాను అనమాట.
ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇందులో ఉప్పు కారము వేసేస్తాము. కర్రీకి సరిపడినంత ఉప్పు అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఉప్పు అయిపోతే మళ్ళీ తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ అయిపోతే కష్టం అండి, తినలేము. కారం అండి అంతే. ఇది కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసానండి నేను, ఎలా ఉంటుందో ఏమో అని. వెల్లుల్లిపాయలు దంచేసేసాను. ఇది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా అయింది చూడండి, పావుకిలో మరీ తక్కువ అయింది. అయిపోయిందండి ఇది, చూడటానికి బాగానే ఉంది. టేస్ట్ చేశాను ఇప్పుడు, బాగానే ఉంది, పర్వాలేదండి, మరి బ్యాడ్ ఏం లేదు. ఇలా కూడా చేసి చూడండి. దానికంటే పచ్చిగా తరుక్కున్న చేసి పచ్చిగా తరుక్కొని మనము వేపుడు చేయడం కంటే ఇలా ఉడకపెట్టి ఒక 5 నిమిషాలు ఉడకపెడితే చాలండి, మెత్తబడిపోతుంది. లోపల గింజలన్నీ తీసేయచ్చు, బాగా గుజ్జు తొక్క వస్తుందన్నమాట, అంతే. బాగానే ఉంది ఇది, చూసాను ఇప్పుడు రుచిగా. ఇలా కూడా చేయొచ్చండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి, ఒక బాయిల్ చేసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చూసినందుకు ఇంతవరకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఇది ఆఖరికాయ వేపు సరిపోదు అనిపించింది, అందుకని దానికి తగ్గట్టుగా కొద్దిగా కోడిగుడ్డు అట్టు వేసుకుంటున్నానండి. ఇది పచ్చిమిరపకాయలు కొత్తిమీర అంతా వేసేసాను. వేసి ఉల్లిపాయలు బాగా మెత్తబడే వరకు ఉంచి పైన కోడిగుడ్డు మనం కొట్టి వేసేయచ్చండి. వేసి అట్టులాగా తీసేయచ్చు అనమాట. ఉప్పు అంతా వేసేసాను. ఇది ఇప్పుడు కొద్దిగా దీన్ని మెత్తపడితే ఉల్లిపాయలు మనం 2 గుడ్లు వేసేయచ్చు. ఏంటి ఇలా వేగి మెత్తపడిన తర్వాతనే ఉల్లిపాయలు ఇవంతా ఒక సమంగా పేర్చి ఇలా మనము ఇలా పేర్చేసుకొని కోడిగుడ్డుని డైరెక్ట్గా పగలగొట్టి వేయకండి. ఇలా మన గిన్నెలో ఒక బౌల్లో వేసుకున్న తర్వాతే వేయండి, ఎందుకంటే చాలాసార్లు కోడిగుడ్డు పాడే వస్తాయండి, అందుకని డైరెక్ట్గా వేయొద్దు. ఇలా మనం వేసుకొని బాగుంది అనిపిస్తేనే వేయండి. ఇలా ఇప్పుడు దీని మీద ఇలాగే వేసేద్దాం. ఓ బౌల్లో వేసుకున్న తర్వాతనే వేసుకోండి, మీరు ఎందులో వేసుకున్నా కూడా. ఇది టిప్ అనుకోండి, ముందు జాగ్రత్త చర్య అనుకోండి, ఏదన్నా సరుకోండి. ఇలా మనము కట్ చేసుకొని అట్టులాగా తీసేయచ్చండి. ఇలా ఒక మీడియంలో పెట్టాలండి. ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి, మరి తొందరగా ఇదైపోతుంది గుడ్డు. సెకండ్ వైపు మనం టర్న్ చేసుకోవాలి, ఇలా వేసేసుకోవాలి. ఒకవైపు బాగా ఎర్రగా వేగిన తర్వాత సెకండ్ వైపు కూడా మనం ఇలా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. కోడిగుడ్డు తొందరగా ఇదైపోతుంది, మాడిపోతే బాగోదు. చూడండి, ఇలా ఎర్రగా వేసుకొని సిమ్లోనే చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కాకరకాయ వేపుడు, చింత చిగురు పప్పు చింత చిగురు అనమాట.
మన టెర్రస్ గార్డెన్ కదండి వేడి వేడి అన్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.